ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మిథున రాశి వారికి జూలై 18, 19, 20, 21 తేదీల మధ్య ఏర్పడే గ్రహ ప్రభావాల గురించి తెలుసుకుందాం. ఈ 4 రోజులు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉండవు. అయితే మిథున రాశి వారికి కొన్ని విషయాల్లో స్పష్టమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు రాబోయే రోజులపై ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ ఫలితాలను ప్రశాంతంగా వినండి. మీ జీవిత పరిస్థితులను అనుగుణంగా పరిశీలించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ధన నిలకడ, ఆస్తి తగాదాలు, తీరని ఎటువంటి సమస్యకైనా గాని గురువుగారు పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో కాల్ చేయండి. ప్రత్యేకమైన పూజలు చేసి హోమాలతో సమస్యలు పరిష్కారం చేయబడును. ఈ 4 రోజుల ప్రారంభంలోనే మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక సందేహం తొలగినట్లుగా అనిపించవచ్చు. ఇంతకాలం ఏ దిశగా వెళ్ళాలో అర్థం కాక కొంత అయోమయంగా ఉన్నవారికి ఇప్పుడు ఒక స్పష్టత లభించే అవకాశం ఉంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు సాగని ఒక విషయం ఇప్పుడు క్రమంగా సానుకూల దిశగా మారే సూచనలు కనిపించవచ్చు. కొంతమందికి ఉదయం నుంచే అనుకోని ఫోన్ కాల్, సందేశం లేదా ఒక వ్యక్తితో జరిగిన సంభాషణ మనసులో కొత్త ఆశను నింపొచ్చు. అది పెద్ద అవకాశం కాకపోయినా భవిష్యత్తులో మంచి మార్పుకు దారితీసే తొలి అడుగు కావచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు మీ అంతరంగం చెప్పే మాటను వినడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనసు ముందే కొన్ని సంకేతాలను ఇస్తుంది. అలాంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తొందరపాటు కంటే ఆలోచనలతో ముందుకు వెళ్ళడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ సామర్థ్యాన్ని గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ పనిని గమనించడం ప్రారంభించవచ్చు. మీలో ఉన్న నమ్మకం మళ్ళీ పెరుగుతుంది. గతంలో జరిగిన కొన్ని నిరాశలు క్రమంగా తగ్గి నేను కూడా సాధించగలను అనే భావన బలపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న మిథున రాశి వారికి 4 రోజులు కొత్త ఉత్సాహాన్ని కలిగించవచ్చు. మీరు పూర్తి చేసిన పనిని ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఉన్నత అధికారులు మీ బాధ్యతమైన పనిని గుర్తించవచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించినా భయపడకుండా స్వీకరిస్తే వాటి ద్వారా మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. కొంతకాలంగా పదోన్నతి లేదా జీతం పెంపు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వెంటనే ఫలితం రాకపోయినా పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. సహోద్యోగులతో అనవసర వాదనలు పెట్టకుండా సహకారంతో పనిచేస్తే మరింత మంచి ఫలితం పొందొచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆశాజనకమైన సంకేతాలు కనిపించవచ్చు. గతంలో పంపిన దరఖాస్తులకు స్పందన రావడం, ఇంటర్వ్యూలు పిలుపు రావడం లేదా కొత్త అవకాశం గురించి సమాచారం అందే అవకాశం ఉంది. మీ నైపుణ్యాలను నమ్ముకొని ముందుకు సాగితే మంచి మార్పును చూడొచ్చు. వ్యాపారంలో ఉన్న మిథున రాశి వారికి కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశం ఉంది. ఒక కొత్త కస్టమర్, భాగస్వామి లేదా ఒప్పందం ద్వారా వ్యాపారానికి ఊపు రావచ్చు. గతంలో నిలిచిపోయిన చెల్లింపులు అందే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అంగీకరించడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యాపారులు తొందరపడకుండా పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. చిన్న జాగ్రత్త పెద్ద నష్టాన్ని నివారించగలదు. అదే సమయంలో సరైన అవకాశాన్ని గుర్తిస్తే భవిష్యత్తులో మంచి లాభానికి పునాది పడే అవకాశం కూడా ఉంది. ఈ 4 రోజుల్లో మీ మాట తీరు కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. మిథున రాశి వారికి సహజంగా ఉండే చురుకుదనం, సంభాషణ నైపుణ్యం ఇప్పుడు మరింత ఉపయోగపడుతుంది. సరైన సమయంలో సరైన మాట మాట్లాడగలిగితే మీకు కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉంది. కోపం లేదా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటే అనుకున్న పనులు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తానికి జూలై 18 నుంచి 21 వరకు ప్రారంభమయ్యే ఈ కాలం మిథున రాశి వారికి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, ఉద్యోగం మరియు వ్యాపారంలో క్రమంగా పెరుగుదల కనిపించే సమయం. ఈ అవకాశాలను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగితే రాబోయే రోజులకు బలమైన పునాది ఏర్పడుతుంది. ఈ 4 రోజులలో ఆర్థిక విషయాలకు సంబంధించిన కొన్ని మార్పులు మీ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవడం లేదనే భావన చాలామంది మిథున రాశి వారికి ఉండి ఉండొచ్చు.
ఆదాయం వచ్చినా వెంటనే అనుకోని ఖర్చులు రావడం, ఒక సమస్య తీరకముందే మరో అవసరం ఎదురవ్వడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి ఉండొచ్చు. అయితే జూలై 18 నుంచి 21 మధ్య పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఒక్కసారిగా పెద్ద ధనలాభం వచ్చే కాలం కాకపోయినా ఆర్థికంగా స్థిరపడే దిశగా తొలి అడుగు పడే సమయం రావచ్చు. కొంతకాలంగా మీకు రావాల్సిన బకాయి, అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డబ్బు మీకు అత్యంత అవసరమైన సమయంలో అందడం వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అలాగే గతంలో ఆగిపోయిన ఒక ఆర్థిక ఒప్పందం మళ్ళీ మీ ముందుకు కదిలే పరిస్థితులు ఏర్పడవచ్చు. వ్యాపారం చేసేవారికి కూడా కొన్ని కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. చిన్న లాభాన్ని తక్కువగా అంచనా వేయకుండా దానిని భవిష్యత్తు కోసం ఉపయోగించగలిగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఖర్చుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. ఆకర్షణీయమైన ఆఫర్లు, అవసరం లేని వస్తువులపై ఖర్చు చేయాలనే ఆలోచన రావచ్చు. కానీ ప్రతి రూపాయి విలువైనదే అనే భావనతో ముందుకు వెళితే తర్వాత ఇబ్బందులు తగ్గుతాయి. కుటుంబ అవసరాల, విద్య, ఆరోగ్యం వంటి ముఖ్యమైన అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆలోచించకుండా అప్పు చేసుకోవడం లేదా ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కొంతమంది మిథున రాశి వారికి కొత్త ఆదాయ అవకాశాలు కనిపించవచ్చు. అదనపు పని, ఫ్రీలాన్స్ అవకాశం, చిన్న వ్యాపారం లేదా పాత నైపుణ్యం ఆదాయంగా మార్చుకునే అవకాశం రావచ్చు. మొదట్లో అది చిన్న మొత్తమే అయినా భవిష్యత్తులో మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించడం మంచిది. కుటుంబ విషయాల్లో కూడా ఈ 4 రోజులు కొంత సానుకూల మార్పును తీసుకురావచ్చు. గతంలో చిన్న చిన్న విషయాలపై ఏర్పడిన అపార్థాలు నెమ్మదిగా తొలగిపోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం పెరిగితే ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. కాబట్టి కోపంతో కాకుండా ప్రేమతో మాట్లాడడం మంచిది. కొంతకాలంగా మీతో దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుడు మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. వారితో జరిగిన సంభాషణ మీ మనసుకు సంతోషాన్ని ఇవ్వచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఆ నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలిగితే వివాహితులకు జీవిత భాగస్వామి నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. ఇంతకాలం చెప్పలేకపోయిన కొన్ని విషయాలను ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది. పరస్పర నమ్మకం పెరగడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పెద్ద సమస్యగా మార్చకుండా ఒకరినొకరు గౌరవిస్తే ఆనందం పెరుగుతుంది. వివాహం కాని వారికి కూడా మంచి పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా ఒక శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం మంచిది. ఈ రోజుల్లో ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు కలిసి చేసే ఒక చిన్న ప్రయాణం లేదా ఆధ్యాత్మిక దర్శనం కూడా అందరితో ఆనందాన్ని పెంచవచ్చు. పెద్దల ఆశీర్వాదం తీసుకుని ప్రారంభించే పనులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి జూలై 18 నుంచి 21 వరకు మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో క్రమంగా స్థిరత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో సంకేత బంధాల్లో మాధుర్యం, పరస్పర సహకారం పెరగడం వల్ల మనశ్శాంతి కూడా లభించే అవకాశం ఉంది. డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం, ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా తీసుకోవడం ద్వారా ఈ 4 రోజుల శుభ ప్రభావాన్ని మరింత బలంగా అనుభవించవచ్చు. మిథున రాశి వారికి జూలై 18, 19, 20, 21 తేదీల మధ్య విద్య, కెరీర్ మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ముఖ్యమైన పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. ఈ 4 రోజులు మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి అనుకూలమైన సమయంగా మారొచ్చు. ఇంతకాలం చేసిన కృషికి తగిన గుర్తింపు ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో నిరాశకు చోటు ఇవ్వకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే గతంలో చదివిన విషయాలను ఇప్పుడు మరింత సులభంగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజులు ఎంతో ఉపయోగపడవచ్చు. ఒక మంచి టైం టేబుల్ పాటిస్తూ చదివితే ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకుంటే విజయం మరింత చేరువ కావచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కొన్ని శుభ సూచనలు కనిపించవచ్చు. విదేశీ విద్య, కొత్త కోర్సు లేదా ప్రత్యేక శిక్షణకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపాటు కంటే సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందొచ్చు.
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఈ రోజుల్లో ఇంటర్వ్యూ కాల్, పరీక్ష తేదీ లేదా ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సమాచారం రావచ్చు. కొందరికి అనుకోకుండా పాత పరిచయం ద్వారా కూడా ఒక అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. మీపై మీకు నమ్మకం ఉంటే మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు పూర్తిగా సిద్ధం కావడం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం చాలా ముఖ్యం. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మొదట్లో అవి కాస్త కష్టంగా అనిపించినా వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ పనితీరును గమనిస్తూ ఉన్నతాధికారులు మీపై మరింత విశ్వాసం ఉంచే అవకాశం ఉంది. సహోద్యోగులతో సహకారంగా వ్యవహరిస్తే కార్యాలయాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వ్యాపార నైపుణ్యాలు నేర్చుకోవాలి అనుకునే వారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. డిజిటల్ రంగం, కమ్యూనికేషన్ లేదా కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలు నేర్చుకోవడం భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను తీసుకురావచ్చు. నేర్చుకోవాలనే ఆసక్తి మీ విజయానికి బలమైన పునాది అవుతుంది. ఇప్పుడు ఆరోగ్య విషయానికి వస్తే, గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అలసట క్రమంగా తగ్గే అవకాశం ఉంది. అయితే శరీరం ఇస్తున్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా విశ్రాంతికి కూడా సమయం కేటాయించాలి. సరైన నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, బయట ఆహారాన్ని తగ్గించడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను పెద్దగా పట్టించుకోకుండా వదిలేయడం మంచిది కాదు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. మానసిక ఆరోగ్యం కూడా ఈ రోజుల్లో ఎంతో ముఖ్యమైనది. ఇతరులతో పోల్చుకోవడం కంటే మీ పురోగతిపై దృష్టి పెట్టండి. ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా గడపడం, ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలు మీ నిర్ణయాలను మరింతగా బలపరుస్తాయి. ఉదయం కొద్దిసేపు నడక చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ముందు కూర్చునేవారు మధ్య మధ్యలో విరామం తీసుకోవడం మంచిది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం స్థిరంగా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి జూలై 18 నుంచి 21 వరకు మిథున రాశి వారికి విద్యలో పురోగతి, కెరీర్లో కొత్త అవకాశాలు, ఉద్యోగంలో గుర్తింపు, అలాగే ఆరోగ్యపరంగా క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ఈ 4 రోజులు మీ ప్రతిభను నమ్మి ముందుకు సాగడానికి సానుకూలమైన సమయంగా మారొచ్చు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం మీ విజయానికి ప్రధాన బలాలుగా నిలుస్తాయి. మిథున రాశి వారికి చివరి భాగంలో ఆధ్యాత్మికంగా శక్తి, అంతర్గత మార్పు మరియు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు కనిపించే అవకాశం ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పులు బయట ప్రపంచంలో కాకుండా మన ఆలోచనలోనే మొదలవుతాయి. ఈ 4 రోజులు కూడా అలాంటి అనుభూతిని మీకు కలిగించే సమయంగా మారొచ్చు. ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కొన్ని సందేహాలు తొలగి ముందుకు ఎలా వెళ్ళాలో స్పష్టమైన దారి కనిపించవచ్చు. మీ అంతరాత్మ చెప్పే మాటను వినగలిగితే తీసుకునే నిర్ణయాలు మరింత బలంగా ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో బుధగ్రహ ప్రభావం కారణంగా మీ ఆలోచన శక్తి మరింత పదునెక్కే అవకాశం ఉంది. ఇతరులు గుర్తించని అవకాశాన్ని మీరు గుర్తించగల పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా పరిశీలించడం మంచిది. తొందరపడి తీసుకున్న నిర్ణయం కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయం మీకు ఎక్కువ ప్రయోజనం అందించవచ్చు. కొంతమందికి ఈ 4 రోజుల్లో ఆలయ దర్శనం చేయాలనే కోరిక కలగవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు గడిపితే మనసుకు ఎంతో ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. బుధవారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో దర్శించుకోవడం సాధ్యమైనంత వరకు ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించడం మనసుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని విశ్వాసం. అలాగే పచ్చని ఆకులతో లేదా తులసి దళాలతో స్వామివారి ప్రార్థించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజుల్లో మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి ఒక కారణంతోనే వస్తారని గుర్తుంచుకోండి. కొందరు మీకు సహాయం చేయడానికి వస్తారు, మరి కొందరు జీవిత పాఠాలు నేర్పించడానికి వస్తారు. అందువల్ల ప్రతి అనుభవాన్ని కోపంతో కాకుండా నేర్చుకునే దృక్పథంతో స్వీకరిస్తే భవిష్యత్తులో మరింత పరిపక్వత సాధించగలుగుతారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంది. మీరు చెప్పే సలహా వల్ల మరొకరికి ఉపయోగం కలగవచ్చు. అందుకే మాటలతో మధురం, ప్రవర్తనలతో వినయం ఉండేలా చూసుకోండి. మంచి మాటలు కొన్నిసార్లు పెద్ద అవకాశాల కంటే ఎక్కువ విలువైనవిగా మారతాయి. మీరు చాలా కాలంగా మనసులో పెట్టుకున్న ఒక లక్ష్యం ఉంటే దాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకునే సమయం వచ్చింది. నేను చేయగలను అనే నమ్మకం మీలో ఎంత బలంగా ఉంటే విజయానికి మీరు అంత దగ్గరగా ఉంటారు. గతంలో ఎదురైన అపజయాలను గుర్తు చేసుకొని బాధపడకుండా వాటిని అనుభవాలుగా తీసుకొని ముందుకు సాగండి. ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు ఉంటాయి.
కానీ వారు ఆగిపోలేదు. అదేవిధంగా మీరు కూడా మీ ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ 4 రోజులు ముగిసే సమయానికి మీలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపించవచ్చు. భయం తగ్గి ధైర్యం పెరిగే సూచనలు ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న అవకాశాలను గమనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే రాబోయే వారాల్లో మరింత మంచి ఫలితాలను చూడగల అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. జాతక ఫలితాలు మన జీవితంలో ఏర్పడే అవకాశాలను మాత్రమే సూచిస్తాయి. నిజమైన ఫలితాలను నిర్ణయించేది మన కృషి, మన నిర్ణయాలు, మన క్రమశిక్షణ. కాబట్టి ఈ శుభ సూచనలను ఒక ప్రేరణగా తీసుకొని మరింత పట్టుదలతో ముందుకు సాగండి. మీ నిజాయితీ, మీ శ్రమ, మీ సహనం ఎప్పటికైనా మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ 4 రోజులు మీకు శుభవార్తలు, సానుకూల మార్పులు, కొత్త అవకాశాలు, మానసిక ప్రశాంతతను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మీ అందరికీ శుభమస్తు. నమస్కారం.